నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల సందర్భంగా యోయో టీవీ ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి వెళుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు అభిప్రాయం తెలుసుకునే పరిస్థితిలో భాగంగా మనం ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి ఎంపీ క్యాండిడేట్గా బండిరెడ్డి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, అసలు ప్రజలకు ఆయన ఏం చేయబోతున్నారు, ఈ పార్టీ నుంచి టికెట్ ఆశించిన తర్వాత ఆయన ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేది వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. సార్ ఎలా ఉంది ప్రచారం, ఎలా సాగుతుంది? ప్రజలు బలంగా మద్దతు పలుకుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా 7 నియోజకవర్గాలు పర్యటన చేసాం గత 2-3 రోజులు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, కళ్యాణ్ గారు బలపరిచినటువంటి నాయకత్వాన్ని, అలాగే మన సిపిఐ, సిపిఎం, బిఎస్పి పార్టీలు బలపరిచినటువంటి నాయకత్వాన్ని, అలాగే మీరు ఒక ఎన్ఆర్ఐ అయ్యుండి రాజకీయాల వైపు మీరు ఆకర్షితులు అవ్వడానికి గల కారణాలు ఏంటి? కొన్ని సంవత్సరాలు వృత్తిరీత్యా వేరే దేశంలో ఉన్నాను. అలాగే తిరిగి వచ్చి గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడే మన భారతదేశంలో బందరు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ, బలంగా తీసుకెళ్తూ ఆల్మోస్ట్ అన్ని మండలాలు తిరిగాను. పవన్ కళ్యాణ్ గారు నేను ఒక చిన్న ఇది అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్ద బాధ్యత నా మీద పెట్టారు. ఆ బాధ్యతని నెరవేర్చే వరకు నేను నిద్రపోం. అలాగే మన కార్యకర్తలు ఎవరు నిద్రపోరు. జనసేన కార్యకర్తలు, అలాగే బీఎస్పీ, సిపిఐ, సిపిఎం కార్యకర్తలు మేము అందరం కలిసి బందర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని 7 నియోజకవర్గాల్లోనూ పర్యటనలు చేసి కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ ఎన్నికలకు సిద్ధమవుతాం. ఎన్ఆర్ఐగా ఉన్న మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఎలా ఉండిపోతుంది అంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రజలు ఏ విధంగా మీకు నీరాజనాలు పడుతున్నారు, ప్రజలకు మీరు ఏం చెప్పి ముందుకెళ్తున్నారు? తప్పకుండా అండి. ప్రజలు ఒకటే చూస్తున్నారండి, మనకి అందుబాటులో ఉండే నాయకుడు కావాలని ఎదురు చూస్తూనే ఉన్నారు. గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. 10 ఏళ్లుగా పట్టించుకునే నాదుడు లేకపోయాడు. మనల్ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేసినటువంటి ఎంపీ గారు లేకపోయారు. అలాగే స్థానిక సమస్యలు తెలిసిన ఎంపీ గారు ఎవరు లేకపోయారు. అందుకే ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. పార్లమెంట్ వెళ్ళి మన బందర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని సమస్యలు తెలిసిన వాళ్ళు, తీసుకెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేసిన వాళ్ళు లేకపోయారు. ప్రతి గ్రామానికి వెళ్తుంటే ఒకటే నీటి సమస్య, త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య, అలాగే ఎన్నో సమస్యలు. మన బందరు పార్లమెంటరీ నియోజకవర్గంలో మన గొప్ప అదృష్టం ఏంటంటే మనకి దాదాపు 100 కిలోమీటర్ల సీషోర్ ఉంది. గ్రీన్ ఇండస్ట్రీస్ రావడానికి ఎంతో అవకాశం ఉంది. గత 15 ఏళ్ళుగా ప్రభుత్వాలు విస్మరించి మన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఎన్నో ఇండస్ట్రీస్ రావడానికి ఎంతో అవకాశం ఉంది. మనకి గ్రీన్ రెవల్యూషన్ తోటి ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి సోలార్ ఇండస్ట్రీ. మన కళ్యాణ్ గారు ఏం చెప్పారు మేనిఫెస్టోలో, ప్రతి రైతుకి ఒక సోలార్ మోటార్ సప్లై చేస్తాను. ఆ మోటార్ ఇక్కడే ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు? సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు నీటిని మంచినీటి కింద కన్వర్షన్ చేసే ఇండస్ట్రీ ఎందుకు పెట్టకూడదు ఇక్కడ? అలాగే విద్యుత్ని విండ్ ద్వారా ఎందుకు చేయకూడదు? అలాగే సముద్ర కెరటాల నుంచి విద్యుత్ తయారు చేయొచ్చు. ఇవన్నీ చేయడానికి మనకి మంచి అవకాశం ఇది. నన్ను ఎంపీగా ఎలక్ట్ చేసుకోగానే ప్రజలు ఈ రాబోయే అంటే మనకి ఇండస్ట్రీస్ ఎలా డెవలప్ చేయొచ్చు దాని ప్లాన్ని తీసుకెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వం ముందు, అలాగే కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి మన లోక్సభలో మన స్వరాన్ని, మన నియోజకవర్గ స్వరాన్ని అక్కడ వినిపించి మనకి కావాల్సిన ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాను. ఒక 10 రోజులు కూర్చుంటే ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది. అలాంటిది ఉదాహరణకి కృత్రిమంలో ఒక బ్రిడ్జ్ కడితే మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆ బ్రిడ్జి ఫండ్స్ తీసుకురావడానికి 10 రోజులు పడుతుంది. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి కూడా ఎక్కువ రోజులు పట్టదు. ఒకవైపు మురికి అంటే గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతుంటే మీరు కృత్రిమ మండలంలో చూసినట్లయితే కనుక ఆ నీరు సముద్రంలోకి వెళ్ళి వృధా అవ్వకుండా ఆ నీటిని ఎత్తిపోతల పథకం పెట్టి ఇటువైపు కనుక మళ్ళిస్తే కనీసం 28,000 ఎకరాలకి నీళ్ళు వస్తాయి. అలాంటి చిన్న పరిష్కారాలు కూడా చేయకుండా స్థానిక ఎంపీ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ఏమి చేయకుండా అలాగే కూర్చున్నారు. తమకి పట్టనట్టుగా కూర్చున్నారు. మేము అధికారంలోకి రాగానే, ప్రజలు మమ్మల్ని ఎన్నుకోగానే వెంటనే కళ్యాణ్ గారు చెప్పినట్టుగా
అభివృద్ధి అంటే ఏంటో మేము చేసి చూపిస్తాము. మన స్థానిక ఎమ్మెల్యేగా నిలిచినటువంటి బండి రామకృష్ణ గారు, అలాగే పెడ నియోజకవర్గంలో నుంచున్న మన జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ప్రజాసేవ కోసం ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు పాల్గొనక ముందు ఎంతో ప్రజాసేవ చేసి ఎంతో సేవ చేసుకుని నియోజకవర్గాల్లో ముందుకెళ్తూ ఉన్నారు. తమ స్థాయిలో తమ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను అలాగే గత 2 సంవత్సరాలుగా ఇక్కడ నియోజకవర్గంలో పెడ నియోజకవర్గంలో తిరుగుతూ నేను చేయగలిగింది చేశాను. నీటి సమస్యను పరిష్కరించడానికి ఎంతో కష్టపడ్డాం. మనకి ఇదొక మంచి సదవకాశం. మేము పార్లమెంట్కి వెళ్ళి మనకి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా మనకి ఇవాళకి మంచినీటి ప్రాబ్లం ఉందంటే చాలా సిగ్గుచేటు. ఇలాంటి సమస్యలు ఇంకా ఉండకూడదు. ఎస్పెషల్లీ మన మచిలీపట్నం నియోజకవర్గంలో మేము విత్ ఇన్ 6 months to 2 years సాల్వ్ చేసి పెడతాం. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏం లేదంటారా? ఏంటంటే శంకుస్థాపనకి మాత్రమే పరిమితం అయిపోయి వాగ్దానాలకి మాత్రమే పరిమితం అయిపోయినటువంటి ప్రభుత్వం అయిపోయింది. గత 5 సంవత్సరాలుగా మీరు బందర్ పట్టణంలో ఏ మూలైనా వెళ్ళి అడగండి, పోర్టు గురించి ప్రామిస్ చేశారు. ఎన్నో పోర్టు పనులు శంకుస్థాపన వరకు వచ్చినాయి, అంతవరకే వెళ్ళి కరెక్ట్గా 2 నెలల్లో 60 రోజుల కంటే తక్కువ ఉందనుకున్నప్పుడు శంకుస్థాపనలు, అలాగే కొత్త పెన్షన్లు అనౌన్స్ చేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు తప్ప నిజమైన అభివృద్ధి ఎక్కడుంది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓకే, సరే, మీరు ఈసారి ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ మీ నియోజకవర్గానికి సంబంధించి మీరేం చేయబోతున్నారు? ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయని మీరు చెప్పారు. నీటి సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది, త్రాగునీటి సమస్య ఉంది, అలాగే పోర్టు సమస్య ఉంది. ఇంకా మీరు చిన్న ఇండస్ట్రీస్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ ఉపాధి కల్పించాలనే ప్లాన్లో ఉన్నారు. ఏం చేయబోతున్నారు? ఇవన్నీ ఎలా ప్లాన్ చేయాలి? ఇందాక ముందుగా మంచినీటి సమస్య మీద పోరాటం చేస్తున్నాం కదా, ఆ పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ వెంటనే మంచినీటి సమస్య లేకుండా 7 నియోజకవర్గాల్లో పాటుపడతాం. నీటి సమస్యని తీర్చేస్తాం. అలాగే సాగునీటి కోసం కొన్ని చిన్న అభివృద్ధితో సాగునీటికి నీరు తెప్పించవచ్చు. మన పెడ నియోజకవర్గం కానీ, అలాగే బందర్ నియోజకవర్గం కానీ, అలాగే పామర్ నియోజకవర్గంలో మీరు ఫోకస్ చేసినట్లయితే కనుక వెంటనే రైతులకి అండగా నిలబడచ్చు. అలాగే మీరు చూసినట్లయితే ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పిన సముద్ర తీర ప్రాంతంలో మనం ఉన్నాము. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి ఇక్కడ స్కిల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేసి ఇక్కడ నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తాం. అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. నర్సాపురం నుంచి ఇటు రేపల్లి వరకు వెళ్ళేటువంటి రైలు తీసుకొస్తాం. నర్సాపురం నుంచి కృత్తివెన్ను మీదుగా బంటుమిల్లి మీదుగా మచిలీపట్నం మీదుగా రేపల్లి వరకు ఒక ట్రైన్ని తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి నిరుద్యోగ సమస్యని తీరుస్తాం. అలాగే మన పోర్టు కంప్లీట్ చేస్తాం. 2 ఏళ్లలో సెంట్రల్ గవర్నమెంట్ని అలాగే స్టేట్ గవర్నమెంట్తో చర్చలు నిర్వహించి ఆ సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం. ఒక్క పోర్టు సమస్య పోర్టు కంప్లీట్ అయితేనే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. అటువంటిది 2 లక్షల ఉద్యోగాలు మన బందర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఓకే, మొన్న ఒక సభలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, పెడ నియోజకవర్గాన్ని ఈ మచిలీపట్నం నియోజకవర్గాన్ని జంట నగరాలు చేస్తానని. అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఉందండి. మీరు ముడా చూసినట్లయితే కనుక ముడా ప్రాజెక్ట్ ప్లాన్ చూస్తే ఇది కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ట్విన్ సిటీస్కి అవకాశం ఉంది. ఒక్క మేయర్ గారితో మొత్తం మచిలీపట్నం పెడన మున్సిపాలిటీలు కలిపేద్దాం అనుకున్నారు. దాన్ని పెద్ద ప్లాన్ చేసి ట్విన్ సిటీస్ చేసి అభివృద్ధి ఇక్కడ చేయొచ్చు. అమరావతిలో ఎందుకండి, మీరు విజయవాడలో ఎందుకండి, అక్కడ మామూలుగా పాపులేట్ అయిపోయింది. ఇక్కడ ప్రజలు వేరే ఊర్లకి వెళ్ళిపోతున్నారు, మైగ్రేట్ అయిపోతున్నారు. అలా కాకుండా ప్రజల్ని ఇక్కడ ఉంచాలంటే ఇక్కడ జాబులు పెంచాలంటే ఇండస్ట్రీస్ పెట్టాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి ఇక్కడ. అది మేము తీసుకొస్తాం, మా జనసేన ప్రభుత్వం తీసుకొస్తుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఇవన్నీ చేసి చూపిస్తాం. ఈసారి ఎలక్షన్స్ లో మీకు ఎన్ని సీట్లు రావచ్చు? ప్రజలే దీన్ని నిర్ణయిస్తారు. మేము మాత్రం భారీ మెజార్టీతో మేము ప్రభుత్వంలోకి వస్తామని తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వంలోకి 25 ఎంపీలను పంపిస్తామని మేము అనుకుంటున్నాం. సరే, ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు? ప్రజలే నిర్ణయిస్తారు. దానికి ఎన్నికల వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించారు. దాదాపుగా ఇంకా 10 రోజులు టైం లేదు, అయినా కూడా ఇంత బిజీ స్కెడ్యూల్లో
మీరు ఈ ప్రచారంలో ఉండగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజంగా మీరు అనుకున్నట్టుగా ఉన్న సమస్యల్ని అంటే ప్రధానంగా చూసుకుంటే మాకు కనిపించింది అయితే ఇక్కడ మచిలీపట్నంలో వాటర్ సమస్య చాలా తీవ్రంగా కనిపిస్తుంది. గత పాలకులు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇక్కడ నీటి సమస్యను తీరుస్తానని చెప్తున్నారు. కాబట్టి నిజంగా మీరు తప్పకుండా గెలవాలి, ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి బండిరెడ్డి రామకృష్ణ గారు చెప్పినటువంటి విషయాలు మీరు విన్నారు. రానున్న రోజుల్లో ఉన్నటువంటి ఈ సమస్యలను తీర్చి ఇక్కడ ఒక అంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పనులు కానీ తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ తీరుస్తానని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు. నిజంగా రేపు పొద్దున అధికారంలోకి వస్తే తప్పకుండా నేను జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాది నీతిగల పార్టీ అని చెప్పి వీళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. చూద్దాం రానున్న రోజుల్లో వీళ్ళ ఆశ నెరవేరాలని ప్రజలందరూ కూడా తప్పకుండా వీళ్ళకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓటు స్టూడియో. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.